హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే ఏంటంటే నేను మొన్న టమాటా మెంతికూర కర్రీ చేశాను. ఆ రోజు వీడియో తీసి పెట్టుకున్నాను, కానీ పోస్ట్ చేయలేదు. ఈరోజు అయితే ఆ వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇది ఎలా చేస్తారు ఏంటనేది మొత్తం క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకేసుకోవాలి. దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెము తిరమాత గింజలు అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అవి కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఆనియన్ని బాగా వేయించుకోవాలన్నమాట. పచ్చివాసన పోయేంతవరకు అయితే మనం మంచిగా సిమ్లో పెట్టుకుని బాగా వేయించేసుకోవాలి. అలా వేయించేసుకుంటే టేస్ట్ కూడా మనకు బాగుంటుంది. సో అందుకని ఒక 5-6 నిమిషాలు అయితే నేను మంచిగా ఆనియన్స్ని అయితే బాగా సిమ్లో పెట్టుకొని వేయించేసుకుంటూ ఉంటున్నాను. ఈలోపు అయితే టమాటాలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. టమాటాలు అయితే ఒక 4 తీసుకున్నాను. 4 తీసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తున్నాను అనమాట. కట్ చేసేసుకొని ఈలోపు ఆనియన్ అయితే కొంచెం మనకి బాగా కలర్ అయితే చేంజ్ అయింది. సో నేను ఆనియన్స్ని అయితే మంచిగా కలిపేసేసుకొని ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కలను అయితే ఇందులో అయితే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసి మంచిగా కలుపుతున్నాను అనమాట. ఇలా ఏంటంటే కలపడం వల్ల మనకు అడుగు అంటుకోకుండా ఉంటుందన్నమాట. అందుకని మంచిగా ఆనియన్ టమాటా బాగా కలిపేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకుంటే ఏంటంటే ఆనియన్ కానీ ఏదైనా సరే అడుగంటదు. సో ఇప్పుడైతే దీంట్లో అయితే కొంచెం అయితే సాల్ట్ అయితే యాడ్ చేశాను. నేను మ్యాక్సిమం కూరల్లోకి సాల్ట్ మాత్రం కల్లుప్పు వేసుకుంటాను. సాల్ట్ లాగా వేసుకోను అనమాట. కల్లుప్పు వేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ ఉప్పు కరిగే లోపు ఏంటంటే మంచిగా మనకి వేగిపోతాయి అనమాట. సో అందుకని ఎక్కువ కల్లుప్పు అయితే యాడ్ చేసేసుకుంటాను. సో ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చేసి మొత్తం కలిపేసేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అడుగు అంటది అనమాట. అందుకని 1-2-3 సార్లు మంచిగా కలుపుకుంటా ఉన్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ 2 నిమిషాలు తీసిన తర్వాత కొంచెం అయితే బాగా మగ్గేసింది. మళ్ళీ తీసి అడుగంటకుండా అయితే మాత్రం మంచిగా మనము కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఈలోపు నేను కొంచెము మెంతికూర అన్నీ చేసుకున్నాను కదా. ఆ మెంతికూరని అయితే నీళ్ళల్లో కొంచెంసేపు ఉంచేసుకున్నాను. నీళ్ళల్లో ఉంచుకుంటుంటే కూరకున్న మట్టి ఏదైనా ఉన్నా కానీ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఒక 5 కూర స్టార్ట్ చేసినప్పుడు మనం మెంతికూరను కూడా నీళ్ళలో వేసుకుంటే మనకి మట్టి అనేది తగలకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మెంతికూరను కూడా వేసేసుకొని ఒక 10 నిమిషాలు అయితే మంచిగా మనము సిమ్లో పెట్టుకొని బాగా ఉడికిచ్చేసుకోవాలి. ఉడికిచ్చేసుకొని ఇట్లా ఉడికిచ్చేసుకుంటే ఏంటంటే మెంతికూరలో ఉన్న ఫ్లేవర్ కూడా మనకి టమాటాకి ఆనియన్స్కి బాగా పట్టేసిద్ది అనమాట. అలా ఉంచేసుకొని బాగా ఒక 2 నిమిషాలు కానీ మంచిగా మగ్గనిచ్చేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. కారం కొంచెం తక్కువే వేస్తాను, ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెట్టాలి. కొంచెం వాళ్ళు కారం తక్కువ తింటున్నారు, అందుకని కొంచెం దీంట్లోకి అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. కాకపోతే ఏంటంటే పిల్లల కోసం కారం తక్కువ వేసాను. ఇంకా దీంట్లో కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ధనియాలు మాత్రం తీసుకొచ్చి పొడి చేసుకుంటాను. కొబ్బరి పొడి మాత్రం డైరెక్ట్గా తెచ్చేసుకుంటాం అనమాట. ఇదైతే చేసుకోము. సో మొత్తాన్ని అయితే బాగా మొత్తాన్ని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తున్నాం కదా, అన్నిటిని మంచిగా మగ్గనిచ్చేసుకోవాలి. బాగా కలిపేసేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనిచ్చేసుకోవాలి. ఎందుకంటే కారము పచ్చివాసన అనేది పోతుంది కాబట్టి బాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే నేను కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి వాటర్ అయితే పెద్దగా ఏం పట్టదు. మన చిన్న టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు పోసేసుకుంటే వాటర్ సరిపోయిద్ది అనమాట. ఎక్కువ వాటర్ అయితే ఏం అవసరం లేదు. సో నేను అందుకని కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసి ఒక 10 నిమిషాలు అయితే మంచిగా సిమ్లో పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఇది మొత్తం బాగా సిమ్లోనే ఉడికిపోతుంది కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే ఏం కర్రీ పట్టదు. ఈలోపు అయితే కర్రీ మొత్తం అయిపోయింది. ఇంకా పిల్లలకు కూడా స్కూల్ టైం అవుతుంది. ఇటువైపు దోశ వేస్తున్నాను. ఇది మొత్తం తీసుకొని ఒక గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం సర్వ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము చపాతీలకు కానీ అన్నంలోకి కానీ దేంట్లోకి వేసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సంగటిలో కూడా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అయితే దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సంగటి వేసుకొని తింటే మాత్రం అది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతే అనమాట. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని.